హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 27th జరిగిన ఫైనల్ సెట్ క్వాంట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 1/3 ఆఫ్ ఏ జర్నీ. ఓకే, కొంత జర్నీ ఉంది, అందులో 1/3 జర్నీని 22 kmph వెళ్ళాడు, 1/4 జర్నీని 33 kmph వెళ్ళాడు, అండ్ రెస్ట్. ఓకే, రెస్ట్ అన్నాడు. ఒక 1/3 1/4 ఎల్సిఎం 4 3 12 అంటే ఓకే, డిస్టెన్స్ని మనం 12 అనుకుందాం. ఒక నిమిషం, ఈజీగా ఉంటుంది. 33 ఇదంతా 55. ఓకే, 22 12 km అనుకుందాం. ఈ మొత్తం డిస్టెన్స్ 12 parts, 12x ఎంత సంథింగ్ 12 అనుకుందాం. అయితే 1/3 అంటే 12 1/3 అంటే 3 4, ఇది 4 పార్ట్లు, ఇది 1/4 అంటే 3 పార్ట్లు, రిమైనింగ్ 12లో 7 తీస్తే 5 parts. ఓకే, ఇది యాక్చువల్గా డయాగ్రామ్. అయితే వాట్ విల్ యావరేజ్ స్పీడ్ ఎంత అన్నాడు. డిటిఎస్ స్పీడ్ అడిగాడంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత 12x. టైం ఎంత? టైం కావాలంటే ఇక్కడ యాక్చువల్గా టైం ఫార్ములా d/s. డిస్టెన్స్ 4x బై s 22 అంటే 4x బై 22 ప్లస్ 3x బై 33 ప్లస్ ఇక్కడ 5x బై 55. అయితే 5 1 5 11 కట్ అవుతుంది. దీని యావరేజ్ 22 33 11 యావరేజ్ 66 అవుతుంది. 22 3 66 3 4 12x ప్లస్ ఇది యాక్చువల్గా ఏమొస్తుందంటే 33 66 2 3 6 6x ప్లస్ ఇక్కడ 11 ఉంది 6 అవుతుంది 6x. ఇది డిస్టెన్స్, ఇది స్పీడ్, అంటే టైం వస్తుంది. 12 6 12 24. ఓకే, 24/66 దీని వాల్యూ 24x బై 66 టైం. అయితే స్పీడ్ కావాలి. డిస్టెన్స్ ఎంత 12. ఓకే, ఇక్కడ కలర్ మార్స్ గ్రీన్ 12. డిస్టెన్స్ ఎంత 12x అనుకున్నాం. టైం ఎంత వచ్చింది 24x బై 66. ఈ 66ని పైకి తీసుకుపోతాం ఇంటూ 66. ఓకే, ఈ ఎక్స్కి ఎక్స్ పోయింది. 12 1 12 2 1 2 33. ఓకేనా, ఇదే యావరేజ్ స్పీడ్ 33 kmph. ఓకేనా, ఇది మ్యాటర్ కొంచెం ఉందని కొద్దిగా అర్థం చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ సింప్లిఫికేషన్. ఓకే, 5 3 8 5 3 8 18/8 మైనస్ 2. 18/8 8 2 16 20 ఉంటుంది. 8 2 16 8 5 4. 2.25లో 2 తీస్తే 0.25. ఓకేనా. నెక్స్ట్, ఒకవేళ 60 టేబుల్ను 14,800 కొనుగోలు చేసినట్లయితే ఎస్పీ ఇచ్చాడు. అప్పుడు 20% లాభం వస్తుంది. అంటే ఎస్పీ 120. 20% లాభం. సారీ, తెలుగులో కొద్దిగా ఒకసారి చూడండి. 60 టేబుల్ను 14,800 కొనుగోలు చేసినట్లయితే అప్పుడు 20% లాభాన్ని పొందడానికి 14,800 ఎన్ని టేబుల్ను విక్రయించాలి. ఓకే, 60 టేబుల్ను ఇంత కొన్నాడు. అదే 20% లాభం రావాలంటే ఇంతకు ఎన్ని అమ్మాలి. యాక్చువల్గా ఇక్కడ నీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది అంటే నువ్వు కాన్స్టెంట్ కొంత అమౌంట్, ఇక్కడ అమౌంట్ సేమ్, ఇక్కడ అమౌంట్ సేమ్, నువ్వు కాన్స్టెంట్ కొంత అమౌంట్ పట్టుకెళ్ళావు. అప్పుడు రేట్ పెరిగింది అంటే నీకు తక్కువ వస్తువులు వస్తాయి. అదే రేట్ తగ్గితే ఎక్కువ వస్తువులు వస్తాయి. అంటే అది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. రేటును వచ్చిన ఆర్టికల్స్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. ఓకేనా. అంటే ఇక్కడ 60 టేబుల్ కొన్నావు. యాక్చువల్గా 20% లాభం రావాలంటే 100 ఉంది 120 అమ్మాలి. అంటే 5:6. ఇది ప్రైస్. అప్పుడు ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కదా ఆర్టికల్స్. అంటే 6:5. 6కి ఇచ్చినప్పుడు 5 ఇవ్వాలి. యాక్చువల్గా ఇప్పుడు ఎన్ని ఇచ్చావు 6కి 60 అంటే ఇంటూ 10. ఇప్పుడు ఇంటూ 10 చేస్తే 50 ఆర్టికల్స్ ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్, ఒకవేళ ఒక చొక్కా యొక్క అమ్మిన వేల మరియు కొన్న వేల వరుసగా. ఓకే, అమ్మిన వేల అంటే ఎస్పీ, కొన్న వేల సిపి ఎంత అయితే లాభ శాతం ఎంత. లాభ శాతం ఫార్ములా ఎస్పీ మైనస్ సిపి బై సిపి ఇంటూ 100. ఓకేనా. ఎస్పీ మైనస్ సిపి ఎంత 430 బై సిపి ఇంటూ 100.
ఈ జీరోస్కి ఈ జీరో పోతే 43. ఓకేనా, డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆర్ ఎస్ ఒక పనిని 15-60 రోజుల్లో పూర్తి చేయగలరు. ఆర్ ఒక పని 15, ఎస్ ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు రోజు విడిచి ఒకరోజు ఒకరే పని చేస్తుంటే ఆర్ మొదటి పని స్టార్ట్ చేశారు. ఓకే, మొత్తం ఎన్ని రోజుల్లో పని అవుతుంది? ఓకే, ఆర్ 15 రోజుల్లో ఒక పని చేస్తే ఎస్ 60 రోజుల్లో చేస్తుంది. టోటల్ వర్క్ ఎల్సిఎం కదా 60, 15 గంటలు. ఓకే, ఫస్ట్ ఆర్ చేశాడు, నెక్స్ట్ ఎస్ స్టార్ట్ చేశాడు. అంటే 4 యూనిట్లు, 1 యూనిట్ 2 డేస్కి 5 యూనిట్లు చేస్తాం. అంటే 2 days 5 యూనిట్స్ వర్క్ అవుతుంది. టోటల్ ఎంత? 60 యూనిట్స్ చేయాలంటే ఇంటూ 60 అవ్వాలంటే ఇంటూ 12. అంటే ఇది ఇంటూ 12 చేస్తే 12×24. ఓకేనా. నెక్స్ట్, కొంత సొమ్ము చక్రవడ్డీ సంవత్సరానికి. ఓకే, పై పెట్టుబడి పెట్టినప్పుడు చక్రవడ్డీ పెడితే 2 సంవత్సరాల్లో 3.24 రెట్లు అయ్యింది. అయితే రేట్ ఎంత అని అడిగాడు. యాక్చువల్గా అమౌంట్ బై ప్రిన్సిపల్ వేస్తాం. అది సంవత్సరం రెట్లు అయిందంటే 3.24. యాక్చువల్గా ఎప్పుడైనా అంటే ఒకటి తీసుకుంటే 3.24 ఎంతలో అయ్యిందంటే ఈ పాయింట్ తీయాలంటే ఇక్కడ 100, అంటే అమౌంట్ 100 వేసుకుంటే ఈ పాయింట్ తీసేద్దాం. 2 years కదా, అందుకే రూట్ 10 × 10. 324 అంటే దేనికి స్క్వేర్ చూసుకోవాలి. 20 400 అయిపోతుంది కాబట్టి 20 కంటే తక్కువ. 981 యూనిట్ డిజిట్ 400, 864, 18 అవ్వచ్చు. 18 × 18, 324 అంటే 18/10. అంటే 18 అయ్యింది అంటే 8 పెరిగింది బై 10 ఇంటూ శాతం కదా, 100 పోతే 10, 8 × 10 80%. ఓకేనా. నెక్స్ట్, రెండు సంఖ్యల లబ్ధం ఏ ఇంటూ బి. రెండు సంఖ్యలు అనుకుంటే వాటి లబ్ధం 3375. హెచ్సిఎఫ్ ఇచ్చాడు, అయితే ఎల్సిఎం అడిగాడు. ఎప్పుడైనా ఒక ఫార్ములా ఇంతకుముందే చెప్పాను నేను లాస్ట్ షిఫ్ట్లో. రెండు సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. అయితే వాడు 3, 3, 7, 5 ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ ఎల్సిఎం అడిగాడు. ఈ 15 ఇటు వస్తే 15 × 30, 15 × 30, 15 × 5 70, 225. ఓకేనా. నెక్స్ట్, ఒకవేళ ఒక సంఖ్య నుండి 60 తీసేస్తే, ఆ సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి, అందులో నుంచి 60 తీసేస్తే ఆ ఫలిత సంఖ్య వచ్చే సంఖ్య ఆ సంఖ్యలో 85% ఉంటుంది. అంటే ఎక్స్లో 80% ఉంటుంది. అయితే ఎక్స్ ఎంత? ఈ 0 పోతే 2 4 2 5. ఈ 5 ఇటుకి వెళ్తే ఇంటూ అవుతుంది కదా. 5x - 6 5 300 ఈజ్ ఈక్వల్ టు 4x. ఈ 4x ఇటు తీసుకొద్దాం. 5x - 4x ఈజ్ ఈక్వల్ టు 300. ఈ డిఫరెన్స్ ఎంత? 5లో 4 తీస్తే 1x. x ఈజ్ ఈక్వల్ టు 300. x ఈజ్ ఈక్వల్ టు 300. ఇక సంఖ్య 300 అవుతుంది కదా. ఎక్కడైనా మిస్టేక్ చేసామా ఒకసారి చూస్తాం. మళ్ళీ ఇంకొకసారి చేస్తాం. ఒక సంఖ్య నుండి 60 తీసేద్దాం. వచ్చిన సంఖ్య 85% ఉంటుంది. అంటే x ఇంటూ 85/100. 5 17, 5 20, 21 20x మైనస్ 26 1200 ఈజ్ ఈక్వల్ టు 17x. ఈ 17x ఇటు వస్తే 20లో 17 తీస్తే 3x ఈజ్ ఈక్వల్ టు 1200. 3 1 3 400. ఓకే, ఎక్కడో మిస్టేక్ చేసాం. అదే ఫ్లోలో అయితే 300 కూడా ఆప్షన్లో ఉంది. సారీ. A/B అనేవి 7:4 అయితే అప్పుడు ఓకే, ఇది అంత అవసరం కూడా లేదు. డైరెక్ట్ వేసి వచ్చే వాల్యూది. A+B అన్నాడు. 7 + 4 11 7 - 3 11 7 - 4 3. ఓకేనా. నెక్స్ట్, ఎంత బారు వడ్డీ రేటుపై 36 సంవత్సరంలో కొంత సొమ్ము దానికి 3 రెట్లు అవుతుంది. అంటే 3 రెట్లు అంటే 100 ఉండేది 300 అవ్వాలి. అంటే ఇంట్రెస్ట్ 200 పెరగాలి 36 సంవత్సరాలు. అయితే ఏమడిగాడు? ఎంత బారు వడ్డీ రేట్ ఆర్ అడిగాడు. యాక్చువల్ ఫార్ములా PTR/100 = I.
అయితే ఆర్ అడిగాడు అంటే ఐ ఇంటూ 100/pt. ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఐ అంతా 200. ఓకే, సేవ్ అవుతుంది. ఒక్క నిమిషం. పీడిఎఫ్ ఐ అంతా 200 మనకు ఆల్రెడీ వచ్చింది. ఇంటూ 100, 200 ఇంటూ 100, పి అంతా 100, టైం 36 సంవత్సరాలు. ఈ 100కి 100 పోతుంది. 2 200, 2 18, 100/18, 2 9, 2 50, 50/9 అంటే 9/50, 9 5 45, ఇంకా 50 ఉంటుంది, 5 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 50 అవుతుంది. 9 5.5. ఓకేనా. నెక్స్ట్, ఒక వస్తువు ముద్రిత వేల అంటే ఎంపీ ఇచ్చాడు. ఒకవేళ 40% డిస్కౌంట్ ఇస్తే ఎంపీలో, అప్పుడు ఆ వస్తువు అమ్మక వేల ఎంత అవుతుంది? 2280. అందులో 40% డిస్కౌంట్ అంటే 100కి 40 డిస్కౌంట్ ఇస్తే 60 ఎంత అన్నాడు. ఈ 0కి 0, ఈ 0కి 0 పోతే 2 2 8 6, 8 5 40, 6 48, యూనిట్ డిజిట్ 2 ఉన్నాయి. ఓకే, 6 12 16, 6 13 13 68. ఓకేనా. నెక్స్ట్, ఏబి సగటు 30 అన్నాడంటే మొత్తం ఎంత అవుద్ది? ఇంటూ 2 60. సిబి ప్లస్ సి సగటు 60 అన్నాడంటే టోటల్ 120. సిఏ మధ్య తేడా ఎంత అని అడిగాడు. ఓకే, పై దాని నుంచి కింద సిఏ అడిగాడా, సి మరియు ఏ మధ్య తేడా అడిగాడు. ఓకే, ఇది పెద్దగా రివర్స్ చేద్దాం. దేని నుంచి ఏదైనా తీయచ్చు. బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 120, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60. అయితే దాని నుంచి తీస్తే ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ అవుద్ది. ఓకేనా. ప్లస్ బికి మైనస్ బి పోతే సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60. ఓకేనా. నెక్స్ట్, విద్యార్థి రామన్ కంటే విద్యార్థి రాజుకు 30 మార్కులు ఎక్కువ. రామన్ మైనస్ రాజు. రామన్ కంటే రాజుకు 30 మార్కులు ఎక్కువ. రాజు మార్కులు మొత్తంలో 60%. రాజు మార్కులు 60%. అంతేనా. రాజు మార్కులు వారి మార్కులు 60% రామన్ విద్యార్థి కంటే రాజుకు. ఓకే, యాక్చువల్ రాజుకి ఎక్కువ, రాజు కంటే రామన్కి 30 తక్కువ. అయితే రాజుకి 60% ఉంది అంటే 100%లో రాజుకి ఎంత శాతం ఉంటుంది? ఇంకా 100లో 40% ఉంటుంది. ఓకే, అంటే గ్యాప్ 20%. 20% 30 మార్క్స్. ఓకేనా. అయితే రాజు రామన్కి ఎన్ని మార్కులు వచ్చాయని అన్నాడు. యాక్చువల్ 20% 30 మార్కులు అయ్యాయి అంటే ఇంటూ 1.5. అయితే వీళ్ళకి ఎన్ని? 60 ఇంటూ 1.5, 15 5 15 90, 4 ఇంటూ 15 15 60, 90 60. ఓకేనా. నెక్స్ట్, రెండు సంఖ్యల నిష్పత్తి 49 64లో ఉన్నాయి. ఏ బి అనుకో. రెండు సంఖ్యలకు 10 పెంచాడు. ఓకే, ఇది నిష్పత్తి కదా. 2 నెంబర్స్ ఏ బి. 49x అనుకుంటే 64x. 10 మార్కులు పెంచాడు, 10 సంఖ్యలు 10 పెంచాడు. పెంచడం వల్ల ఏమైంది? 54:69x అయింది. అయితే రెండు సంఖ్యల మధ్య తేడా ఎంత అని అడిగాడు. ఓకే, యాక్చువల్గా ఇక్కడ గ్యాప్ ఎప్పుడు కూడా ఇలా ఇచ్చినప్పుడు ఈక్వల్గా ఉండాలి. 54 69లో 54 తీస్తాయి 15, ఇక్కడ కూడా 15 రావాలి. 15. ఓకే, ఈక్వల్ ఉన్నాయి కానీ ఇంకేం మార్చవలసిన లేదు. ఈ రెండు మధ్యన గ్యాప్ ఒకసారి చూద్దాం. 49 54 గ్యాప్ ఎంత? 5 పార్ట్స్ గ్యాప్ 10 అంటే ఇంటూ 2. ఓకేనా. అంటే ఇక్కడ పార్ట్స్ అంటే ఎక్స్ అనుకో. 5x = 10 అంటే x = 2. అయితే వాడు ఏమడిగాడు? రెండు నెంబర్ల మధ్యన డిఫరెన్స్ ఎంత? 15x. ఒక ఎక్స్ 2 అయితే 15x ఎంత అవుతుంది? 15 ఇంటూ 2 30. నెక్స్ట్, 4 సంఖ్యల్లో మొదటి 3 సంఖ్యల సగటు. ఓకే, 4 సంఖ్యలు ఏబిసిడి ఉన్నాయనుకోండి. మొదటి 3 సగటు ఏ ప్లస్ బి ప్లస్ సి 24. మొదటి 3 సగటు 24 అంటే సమ్ ఎంత అవుతుంది? 24 ఇంటూ 3 60, 72 అంతేనా. 24 ఓకే 72. చివరి 3 అంటే బిసిడి సగటు ఎంత? 29. 29 ఇంటూ 3 33 90 అంటే 87. చివరి సంఖ్య అంటే డి వాల్యూ 33 ఇచ్చాడు.
అయితే మొదటి సంఖ్య ఏ వాల్యూ అంత అని అడిగాడు. ఓకే, ఇక్కడ మనం కింద దాని నుంచి పైంది తీసివేద్దాం ఒకసారి. ఒక నిమిషం సేవ్ అవుతుంది పీడిఎఫ్. కింద దాని నుంచి పై తీసివేస్తే ఓకే, ఇది తీసివేస్తే మైనస్లో అవుతాయి కదా. మైనస్ బి అదే ప్లస్ బికి మైనస్ బి పోతుంది, ప్లస్ సికి మైనస్ సి పోతే డి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 15. ఇక్కడ డి 33 ఇచ్చాడు, మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15. ఈ ఏ ఇటు వచ్చి ఈ డి ఇటు వెళ్తే 33 మైనస్ 15. 13లో 5 తీస్తే 8, 2లో 1 తీస్తే 1 18. ఓకేనా. నెక్స్ట్ 6 మరియు 29ల కనిష్ట సామాన్య. ఓకే, 6 29 ఎల్సిఎం ఎక్స్ అన్నాడు. ఓకే, 2 ఎల్సిఎం ఎంత వస్తుంది? యాక్చువల్గా 2 అవ్వదు. 9 5 6 54, 6 12 17. ఇదే ఎల్సిఎం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది 6 9 హెచ్సిఎఫ్ వై. 6 29 హెచ్సిఎఫ్ కామన్ ఏం లేదు, 1 అవుతుంది హెచ్సిఎఫ్ కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు 1. అయితే ఎక్స్ ప్లస్ 4y ఎంత? ఎక్స్ ఎంత? 174 ప్లస్ 4y అంటే వై ఈజ్ ఈక్వల్ టు 1, 4y అంటే 4, 178. ఓకేనా. నెక్స్ట్, ఒకవేళ ముద్రిత వేలలో 35%, కొన్న వేలలో 45% సమానం అయితే ఓకే, ఎంపీ సిపి అంటే ఎంపీలో 35% ఇస్ ఈక్వల్ టు, ఈ పర్సెంటేజ్ అంటే కింద 100 అని వేసుకోండి ఈజీగా ఉంటుంది, ఈక్వల్ టు కొన్న వేలలో సిపిలో 45% ఈక్వల్. ఈ 0కి 0 అయితే 5 7 35, 5 9 45. ఈ సిపి తీసుకొస్తే ఎంపీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 9/7 ఇటు వస్తుంది. అయితే ఏమడిగారు? అయితే డిస్కౌంట్ ఇవ్వని పక్షంలో, డిస్కౌంట్ ఇవ్వకపోతే లాభశాతం ఎంత? లాభం ఎంత? 2/CP ఎంత? 7 × 100, 200/7. 7 14 60 7 56 28 పాయింట్ సంథింగ్, ఓన్లీ ఒక్కటే ఉంది కదా. నెక్స్ట్, ముగ్గురు స్నేహితులు 5 రోజుల్లో ఒక గోడను కట్టగలరు. ఒక టోటల్ వర్క్ ఏమవుతుంది? ముగ్గురు స్నేహితులు 5 రోజుల్లో కట్టగలరు కాబట్టి 3 5 15 టోటల్ వర్క్. ఇక ఒకవేళ మరో 2 స్నేహితులు కలిపితే, అంటే ఆల్రెడీ ముగ్గురు ఉన్నారు, మరో 2 కలిపితే 5 స్నేహితులు కలిపితే ఆ గోడని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఒక 5 పోతే 3 డేస్లో. ఓకేనా. నెక్స్ట్, 2 4 14/4 ప్లస్ 5, 2 2 3.5 ప్లస్ 5 8.5. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్. వ్యాసార్థం 15, 6, హైట్ ఇచ్చాడు 8. అయితే శంకు యొక్క సంపూర్ణతల వైశాల్యం అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాను. శంకుకి టోటల్ సర్ఫేస్ ఏరియా πr × r + l. ఓకేనా. ఫార్ములాస్. అయితే శంకు అంటే కోన్. ఇది 15, ఇది 8. అయితే ఎల్ మనకు కావాలి. యాక్చువల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరన్ ట్రైడ్స్ ఉంటాయి, మనం కండపెట్టుకోవాలంటే 3 4 5 8 15 17. మనకు కావాల్సింది 8 15 17 అంటే 8 15 ఈ రెండు స్క్వేర్ చేస్తే 17 స్క్వేర్కి ఈక్వల్, అంటే ఇది 17 అవుతుంది. యాక్చువల్గా ఇది ఎలా చేయాలంటే టైం ఉంది కదా, ఒకసారి చెప్తా. ఇక్కడ మనం 8 ఉంది, 8 స్క్వేర్, లేకపోతే 8లో బై 2 చేస్తే 4 స్క్వేర్ చేస్తే 16, 16 పైన ఒకటి కలిపితే 17, ఒకటి తగ్గిస్తే 15 17 అలా వస్తుంది. ఇంకో వీడియోలో చెప్తా. ప్రెజెంట్ అయితే ఇది 17 వస్తుంది. అయితే వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 22/7 ఇంటూ r ఎంత? 15 ఇంటూ r + l. ఇది 6, ఇది l. 15 17 32.
ఓకే 15 220 ఇంటూ 10 22 ఇంటూ 15 15 30 15 30 33 330 అవుతుంది. ఒక్క నిమిషం సేవ్ అవుతుంది. ఓకే 330 ఇది 330/7 ఇంటూ 32 అంటే 330 ఇంటూ 32 032 3 96 96 105 దీని వాల్యూ 105 60/7 7 1 7 7 5 35 0 67 8 8 56 1508 పాయింట్ సంథింగ్. ఓకేనా, దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.